నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలి. రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పిలుపు. ఐటీ రంగాన్ని శాసిస్తోన్న తెలుగు రాష్ట్రాలు. త్వరలో విశాఖలో హైటెక్ సిటీ, మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. సింహాచలం కేశఖండనశాలలో చోరీ, లక్షలు విలువైన తలనీరాలు అపహరణ, రంగంలోకి దిగిన పోలీసులు. ఢిల్లీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ సిపిఎం ర్యాలీ, మతోన్మాద శక్తులను కట్టడి చేయాలని నేతల డిమాండ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,500 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇప్పటి వరకు 10,270 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో రాష్ట్రంలోని జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నాటుసారా రహిత రాష్ట్రంగా రూపొందిస్తామని చెప్పారు. నాటుసారా తయారీదారులపై ఇప్పటి వరకు 2,000 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారు 2,800 మందిని గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 4,154 మద్యం షాపులు ఉండగా ఇప్పటికే 4,000 షాపులకు కంప్యూటర్లు అందజేసినట్లు చెప్పారు. ప్రతి మద్యం సీసాపై హోలోగ్రామ్ తో పాటు బార్కోడింగ్ కూడా ఉంటుందని తెలిపారు. దీనివల్ల నకిలీ మద్యం నిరోధించడానికి వీలవుతుందని చెప్పారు. ఒక జాతీయ రహదారి వెంబడి సుమారు 750 మద్యం షాపులు ఉండగా వీటిపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన మద్యం దుకాణాలపై 4,000 ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజశేఖర్, అదనపు కమిషనర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీ ఇస్ ఫైనల్ థింగ్. దాంట్లో వయలేషన్స్ ఉన్నాయి. ఆ వయలేషన్స్ కంట్రోల్ చేయడానికి 2 రకాలు ఉంటుంది. ఒకటి మనం ఇన్స్పెక్షన్ చేసేసి ఏదో డికాయ్ పెట్టేసి అక్కడ అమ్మేసి తీసుకోవాలి. అది కూడా వీ హ్యావ్ 2,215 వైపు కేసు పెట్టాము. ఆల్మోస్ట్ 7 కేసెస్లో మనం క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. సెకండ్ ఈస్ కంప్యూటరైజేషన్ చేయాలి. ఆ కంప్యూటరైజేషన్ కూడా వైపు మనం ఆ స్టెప్ కూడా ప్యారలల్ గా తీసుకుంటాం. ఆ కంప్యూటరైజేషన్ చేస్తే ఆయనకి స్లిప్ వస్తుంది. స్లిప్ లో ఈ సంబడి నాకు 70 రూపాయలు ఇచ్చారు, 70 కాదు ఇది 65 రూపాయలు, అప్పుడు ఆయన క్వశ్చన్ చేసుకోవచ్చు, మనకు డైరెక్ట్ ఆధారం వస్తుంది. ఇంత మీరు జనరలైజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఆల్సో సేయింగ్ యాజ్ ఎ కమిషనర్ ఏం చెప్తాను, ఎంఆర్పీ వయలేషన్స్ ఉన్నాయి. మనం యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. క్యాన్సిల్ కూడా చేసిన షాప్ ఇంతకుముందు ఎప్పుడు క్యాన్సిల్ కూడా చేయలేదు. డిసెంబర్లో 7 షాప్స్ క్యాన్సిల్ కూడా చేశాము. కానీ దీంతో పాటు రెగ్యులేషన్ తో పాటు ఈ కంప్యూటరైజేషన్ కూడా వస్తే మనకు ఎవరైనా చేస్తే కన్స్యూమర్ నుంచి ఆధారం వస్తుంది. సో దాట్ ఈస్ కన్స్యూమర్ అవేర్నెస్ తో కూడా కంట్రోల్ అవుతుంది అది. సో వీఆర్ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్, బట్ 100% ప్రాబ్లం ఉంది. ఐ డోంట్ అగ్రీ ఆన్ దట్. ప్రపంచ ఐటీ రంగాన్ని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు శాసిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చంద్రబాబు ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ ద్వారా ఏడాదికి 60,000 కోట్ల ఆదాయం లభిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే 2 లక్షల చదరపు గజాల్లో హైటెక్ సిటీ ఏర్పాటుకు సీఎం సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఏయూ జూబ్లీ హాల్లో ఆదిత్య కళాశాల విద్యార్థులు యాప్స్ తయారీపై జరిగిన 2 రోజుల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొత్త యాప్లు తయారు చేసిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ నారాయణ, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి మన స్టూడెంట్స్ మళ్ళీ అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ చేయాలన్నది ఈరోజు ప్రభుత్వం ఆలోచన. అందుకే మన స్టార్టప్ చేసుకోవడం కాకుండా త్వరలోనే మనం $1,000,000 ఏదైతే హైదరాబాద్ హైటెక్ సిటీ ఉందో అది మొత్తం 8 lakhs square feet బిల్డింగ్. అయితే వైజాగ్ లో మనం కట్టబోయే ఈ హైటెక్ సిటీ ఎలా ఉంటుందంటే 20 lakhs square feet. అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ ఉండే విధంగా మనం సిగ్నేచర్ టవర్స్ కట్టబోతా ఉన్నాం. అలాగే దగ్గర మనం స్టార్టప్ ఉందో పక్కనే ఇంకొక 4 acres లో త్వరలో $1,000,000 కడతా ఉన్నాం. ఒక 2 months లో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఫౌండేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం.
దాంతోపాటు 2 వెహికల్స్ సమీర్ ఎలక్ట్రానిక్స్ ప్రముఖ దివ్యక్షేత్రం సింహగిరిపై అప్పన్నకు భక్తులు సమర్పించే తలనీలాలు అపహరణకు గురయ్యాయి. చోరికి గురైన తలనీలాలు విలువ సుమారు 10 లక్షల రూపాయమాటే. భక్తులు ఎంతో పవిత్రంగా సమర్పించే తలనీలాలు అపహరణకు గురి కావడంతో దేవస్థానం అధికారులు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో దొంగలు పడ్డారు. భక్తులు పవిత్రంగా సమర్పించే తలనీలాలను ఎత్తుకుపోయారు. సుమారు 10 బస్తాల్లో నిల్వ చేసిన తలనీలాలను అపహరించారు. ఉదయం సెక్యూరిటీ గార్డులు తలనీలాలు భద్రపరిచే చోట చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. చోరీకి గురైన తలనీలాలు విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా తలనీలాలు భద్రపరిచే లాకర్లలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఐటీయూసీ జాతీయ మహాసభలు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు కోయంబత్తూరులో జరుగుతున్నాయని రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపాటి రవీంద్రనాథ్ వెల్లడించారు. పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక వర్గంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న దాడులపై మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రానికి సమడకపోతే మార్చిలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ నేటికి భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కానీ వాటికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు సమ్మె చేస్తా ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సమ్మె చేస్తే, పోరాటం చేస్తే, మొన్న పోయిన నెల 18వ తేదీన విజయవాడ నగరాన్ని కూడా దిగ్బంధనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము వేతనాలు పెంచమని చెప్పిన తర్వాత 18 దిగ్బంధనం చేసిన తర్వాత అసెంబ్లీ జరుగుతూ ఉంది. అదే రోజు హైదరాబాద్లో అసెంబ్లీలో ప్రకటన చేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు మీరు ప్రకటన చేసేంత వరకు విజయవాడ వెళ్ళి పోమని చెప్పేసి మేము టెస్ట్ వేసి కూర్చుంటే సాయంత్రానికి ప్రకటన చేశారు. ప్రకటన చేసిన మరుసటి రోజున వాడి కార్యకర్తలందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి 5,557 జీవోను తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా మళ్ళా పోరాటానికి సమాయత్తం కాబోతున్నాం. ఈ యొక్క ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ కాపులను బీసీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పుడున్న బీసీ రిజర్వేషన్లు మరిన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీలో చేర్చడానికి తాము వ్యతిరేకం కాదని, తమ రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ సంఘం నాయకులు రాజగిరి ఉదయ్ గౌరి తదితరులు పాల్గొన్నారు. వెనుకబడి ఉండాలి ఏ జాతిని చేర్చాలంటే, కానీ విద్యలోనూ వాళ్ళు పర్సెంట్లో ఉన్నారు. వాళ్ళు అలాగే ఆర్థికంలోనూ ముందులో ఉన్నారు, ఉద్యోగంలో కూడా ముందులో ఉన్నారు. అందుచేత రేపొద్దున వాళ్ళని బీసీలో కానీ పెడితే వాళ్ళు రేపొద్దున మాకు వచ్చే ఈ రాజకీయ రిజర్వేషన్లు కూడా మాకు ఉండవు. అక్కడ రేపొద్దున అక్కడ కనీసం ప్రెసిడెంట్ కూడా, వార్డు మెంబర్ కూడా మా బీసీలకు ఉండవు అక్కడ. అందుచేత ఏ విధంగా గవర్నమెంట్ వారు ఇస్తారు అనేది కూడా ముందుగా తెలియజేయలేదంతా కూడా. దాని గురించి మా ఢిల్లీలో సిపిఎం కార్యాలయంపై దాడులను నిరసిస్తూ పార్టీ శ్రేణులు చిన్నముచ్చువాడలో రాస్తారోకో చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కమ్యూనిస్టుల కార్యాలయాలపై దాడులు అమానుషమని పేర్కొన్నారు. సిపిఎం చేసిన నేరమేమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. దేశంలో జరుగుతున్న ఉగ్రవాదులను వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది సిపిఎం పార్టీ. ఆనాడు పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు వ్యతిరేకంగా పోరాడి దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడింది అనేక మంది కమ్యూనిస్టులే.
ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్ శక్తుల దాడిని నిరసిస్తూ విశాఖలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మతోన్మాద శక్తులను వ్యతిరేకించాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాదం నశించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. రోహిత్ కేసులో పోరాడిన సిపిఎంపై ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం ఆరోపించారు. ఎవరైతే పిహెచ్డీలు ఉన్నాయో, మేధావులు ఉన్నారో వాళ్ళందరూ తిరస్కరించడం అనేది జరుగుతుంది. అసహనం పెరిగిపోతుందని చర్చ జరుగుతూ ఉంది. భావాల మధ్యన ఘర్షణ జరగాలని అడుగుతున్న నేపథ్యంలో కేంద్ర సిపిఎం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం పచ్చి దుర్మార్గమైనది. ఇది ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని భావిస్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాతంత్ర హక్కుల మీద దాడి జరగడం, దళితుల మీద దాడి జరగడం, గిరిజనుల మీద దాడి జరగడం, మైనార్టీల మీద దాడి జరగడంగా భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ఒకటి విషయం చెప్తా ఉన్నారంటే ఉగ్రవాదులతో సంబంధం ఉందని. అంటే ఏ విషయం మాట్లాడినా ఉగ్రవాదులతో సంబంధం ఉంది, వీళ్ళు జాతి వ్యతిరేకులనే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గాంధీని ఎవరైతే చంపారో గాడ్సేని, వాడిని పూజించి హీరోగా చేయాలని ఈరోజు ఆర్ఎస్ఎస్ భావిస్తా ఉంది. హీరోగా భావిస్తే ప్రజలందరూ దాన్ని తిరస్కరిస్తా ఉన్నారు. దాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పర్యావరణ హిత ఇళ్ల నిర్మాణాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణం అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ప్రెసిడెంట్ లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Take on this initiative, and I'm sure this will, under one platform, is something all of us need to be proud. Request you to come in, friends, sir, and all the members of the dialogue. Vishwanath Kumar and members of the student community to come and. Sir. Come forward to plant trees along the roads. I am living in Visakhapatnam for the last 45 years. 45 years. In my 45 years of stay in Visakhapatnam, I never thought our Savalmadu will become such a beautiful place as it is today. I think many of you would have seen Savalmadu. I really was very happy when few constables are taking rest on the 19న బర్మా గాంధీ శిఖరత్న అర్జునరావు వర్ధంతిని పురస్కరించుకుని బర్మా కాలనీలో సభను నిర్వహిస్తున్నట్లు జిల్లా మహాబోధి సొసైటీ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌతమ్ తెలిపారు. పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బౌద్ధ ధర్మ వ్యాప్తికి బర్మా గాంధీశికుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. అర్జునరావు గారి 9వ వర్ధంతి విశాఖలోని పలు నగరాలలోనే అతి వైభవపేతంగా జరపాలని నిర్ణయించాము. ఆయన పేరు మీద వచ్చే సంవత్సరం 10వ వర్ధంతి నాడు ఆయన పేరు మీద పురస్కారాలు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క బర్మా గాంధీశీకుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్ళకి పురస్కారాలు అందజేయాలని మేము నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి విశాఖలో ఉన్న బౌద్ధులు, అంబేద్కరీయులు, బర్మా గాంధీశీకులందరూ కూడా జయప్రదం చేయాలని ఈ రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం ఇంకోయిస్ వారి గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 16 గాలి వేగం ఉదయం 8 నుండి 10 కిలోమీటర్లు, సాయంత్రం 11 నుండి 13 కిలోమీటర్లు, రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం వాయువ్య దిశగా, రాత్రి ఉత్తర మరియు వాయువ్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 2 నుండి 3 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. ఫిబ్రవరి 17 గాలి వేగం ఉదయం 11 నుండి 13 కిలోమీటర్లు, సాయంత్రం, రాత్రి 12 నుండి 15 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 2 నుండి 3 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన.
ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణము సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. మామిడి ప్రస్తుతం పూత దశకు చేరుకుంది. ఈ దశలో అప్రమత్తంగా ఉండి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మామిడిలో తేనె మంచు పురుగు పూత పిందె దశల్లో ఆశిస్తుంది. పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో అధికంగా తేడాలు ఉండటం, ఉదయం పూట మంచు వాతావరణం ఉంటే తేనె మంచు పురుగులు ఆశిస్తాయి. దీని నివారణకు థయోమిథాక్సిన్ గాని ఇమిడాక్లోప్రిడ్ గాని 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పూత సమయంలో పిచికారీ చేయాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నంబర్ 1-800-419-8800 నెంబర్ నందు సంప్రదించవచ్చును. ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుంచి స్వీకరించడం జరిగినది. మత్స్యకారులు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారిని 1-800-419-8800 టోల్ ఫ్రీ నెంబర్ నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలి. రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పిలుపు. ఐటీ రంగాన్ని శాసిస్తోన్న తెలుగు రాష్ట్రాలు, త్వరలో విశాఖలో హైటెక్ సిటీ, మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. సింహాచలం కేశఖండనశాలలో చోరీ, లక్షలు విలువైన తలనీలాలు అపహరణ, రంగంలోకి దిగిన పోలీసులు. ఢిల్లీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ సిపిఎం ర్యాలీ, మతోన్మాద శక్తులను కట్టడి చేయాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.